నమస్తే అండి. ఐ యామ్ భారతి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వాయిస్ వీడియో అనమాట. ఫస్ట్ కదా ఏం చేయాలో అర్థం కాక నా రివిజన్ నోట్బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 6th క్లాస్ తెలుగు అనమాట. ఇదైతే నేను లైన్ టు లైన్ నేను రాయలేదు, బట్ నాకు వీలైనంతగా రాసుకుంటూ పోతున్నాను అనమాట. ఇది అంటే ఎవ్రీ టైం మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేసి రివైజ్ చేసుకోలేము కదా. సో ఇలాగా రివిజన్ చేసుకుంటూ పోతే ఇలా లైన్ టు లైన్ రాసుకుంటూ పోతే కనుక కాదు. కాబట్టి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అది మనకి ఏదైతే వస్తుందో ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది రాసుకుంటూ పోతే ఇలా రివైజ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇది వచ్చేసి ఇట్లా ప్రకృతి, ఇతివృత్తము, కవి రచయిత ఇవన్నీ ఒకే చోట ఉంటాయి. అఫ్కోర్స్ టెక్స్ట్ బుక్లో కూడా ఉండొచ్చు. సో ఇట్లా ఒకవేళ రివైజ్ చేసుకోవడానికంటే అన్ని పేపర్స్ అన్నీ ఓపెన్ చేయకుండా ఇట్లా ఒక నోట్బుక్లో రాసుకుంటే నా అభిప్రాయం అనమాట, ఈజీగా అవుతుందనేసి. ఇలా సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనమాట ఇవి. ఇట్లా రాసుకుంటూ పోతే అన్న కొంచెం ఈజీగా అవుతుందని చెప్పేసి నేను ఒక హౌస్ వైఫ్ని, ప్లస్ ఒక వన్ కిడ్ అనమాట. నేను పాప కూడా స్మాల్ కిడ్ అనమాట. నాకు ఒక మదర్ని, హౌస్ వైఫ్గా ఇలా వీడియోస్ తీసుకోవడం కొంచెం కష్టమే సార్. కానీ అయినా సెల్ఫ్ మోటివేట్ అవుతూ కొన్నిసార్లు మనకి రాదు కదండి. సో తొందరగా నేర్చుకోలేము. మనం ఎప్పుడైతే హోప్ ఉండదో ఇట్లా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే కొన్ని వస్తుండే అనమాట. మనం మళ్ళీ త్వరగా లేచి సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఇలా నేర్చుకుంటూ పోతుంటే కానీ ఎన్నోసార్లు ఇట్లా రివైజ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా ఈజీ వే అనమాట. నేనైతే తెలుగు ఎక్కువగా ఎప్పుడూ అంతగా చూడలేదు. ఒక ఇస్మార్ట్ మానస అనుకుంటా ఆమె అకౌంట్ యూట్యూబ్లో, ఆమె ఎక్కువ చూస్తానన్నమాట. మేబీ 6th క్లాస్ టు 8th క్లాస్ వరకు చెప్పింది. బట్ ఇంచ్ టు ఇంచ్ ప్రతి లైన్, ఎవ్రీ గ్రామర్ పార్ట్ మిస్ చేయకుండా ప్రతిదీ చెప్తారు ఆమె. నాకేమో తెలీదు, బట్ పర్సనల్లీ ఐ ప్రిఫర్ టు ఇస్మార్ట్ మానస వీడియోస్ అనమాట. బాగా చెప్తారు ఆమె. మీరు కూడా మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అంటే అలా చూసుకోండి. నాకు తెలుగు నేను కొంచెం వీకే అనమాట. నా గ్రామర్ పార్ట్ అయ్యుండొచ్చు, లేదా గుర్తుపెట్టుకోవడానికి అయ్యుండొచ్చు. ఎక్కువ తెలుగు నేను చూస్తూ ఉంటానన్నమాట. ఇది నా ఫస్ట్ వాయిస్ వీడియో. సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా ఏమైనా వీడియోస్ అంటే మీరు ఏమైనా సజెషన్స్, ఏదైనా చిన్న టిప్స్, ఐడియాస్ ఇస్తారు అనుకుంటే కొన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దాని గురించి చెప్తాను నాకు తెలిసినంత వరకు. అంటే న్యూగా ఎవరైనా ఉన్నారు అంటే ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.